అత్తయ్య గారు, నేను వైష్ణవి షాపింగ్ అని బయటకు వెళ్తున్నాము. ఎవరిని అడిగెళ్తున్నారు? పెద్దదాన్ని నేను ఒకదాన్ని ఇక్కడ ఉన్నానని తెలుసుగా. ప్రతిదీ నాకు చెప్పాలి కదా. చెప్పకుండా మీ అంతటి మీరు చేసేస్తారా? సరే నేను చూసుకుంటా, నువ్వు ఓకే అని చెప్పొచ్చు. సరే అత్తయ్య గారు, ఇంక నుంచి ఏం చేసినా మిమ్మల్ని అడిగే చేస్తాను. అత్తయ్య గారు, వంట చేయాలనుకుంటున్నా, చేయొచ్చా? చెయ్యి. అత్తయ్య గారు, కూరలో ఉప్పు చూడాలనుకుంటున్నా, చూడొచ్చా? చూడు. అత్తయ్య గారు, కసూడు వాళ్ళనుకుంటున్నా, ఊడవచ్చా? ఊడువు. సరే. అత్తయ్య గారు, బట్టలు ఉతకాలనుకుంటున్నా, ఉతకచ్చా? ఉతుకు. సరే. అత్తయ్య గారు, అక్కడ కూర్చోవాలనుకుంటున్నా, కూర్చోవచ్చా? అమ్మా తల్లి, నువ్వు నాకేమీ చెప్పొద్దు, నన్నేమీ అడగొద్దు. నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు ఉండు. ఇన్ని రోజులు మా అక్కకు చుక్కలు చూపించావు కదా, ఇప్పుడు మా అక్క నేను ఇద్దరం కలిసి నీకు సూర్యుడిని చూపిస్తామే, ముసలి నక్క. ఏ పావని, నా బీరువా తాళాలు కనిపించట్లేదు, ఎక్కడున్నాయి? తెలీదు అత్తయ్య గారు, అక్కడే ఉంటాయి చూడండి. ఇక్కడ కనిపించట్లేదు, రా నువ్వే ఎతికి పెడదు. అదేంటి అత్తయ్య గారు, ఇక్కడే ఎక్కడో ఉంటుంది కదా. రూమ్ మొత్తం ఎతికాను, ఎక్కడా కనిపించట్లేదు. నువ్వేమన్నా తీసావా? అయ్యో అత్తయ్య గారు, నేనెందుకు తీస్తాను? అసలు ఈ ఇంట్లో మీ బీరువా తాళాలు తీసే ధైర్యం ఎవరికి ఉంది? ముసల్దానా, దీనికి ఎంత పొగరు, ఎన్నిసార్లు చెప్పినా పిలుపు మాత్రం మాంది కదా. చెప్తా దీని సంగతి. రావే ముసల్దానా, ఎందుకలా బావురు కప్పలాగా ఓ అరుస్తున్నావు? ఈ ఇంట్లో నీ బీరువా తాళాలు తీసే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికి ఉంటుంది? ఏంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? తాళాలు ఇటివు. అబ్బచ్చా, ఇంక నుంచి ఈ తాళాలు నా దగ్గరే ఉంటాయి. నీకేమన్నా కావాలంటే చెప్పు, నేను తీసిస్తా. అసలు నీది కాదే తప్పు. ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టి నా మీదకి రెచ్చగొడుతుంది చూడు. దీన్ని నాకు వీగితే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఏ ముసల్దానా, నీకెంత ధైర్యమే? ఎన్నిసార్లు చెప్పాను మా అక్క వంటి మీద చేసావంటే విరిచి పొయ్యిలో పెడతాను. నీకు నోటితో చెప్తే అర్థం కదా? ఏంది నువ్వు? నా చెయ్యి ఎరగదీసిందిరా దేవుడు. A few moments later. టైమింగ్ ఏంటే, నా చిన్న కొడుకు ఇంట్లో లేని టైం చూసి నా ఆస్తి మొత్తం రాపించుకునేది కాక ఇప్పుడు నా చెయ్యి కూడా ఎరగొట్టి కూర్చోబెట్టి నవ్వుకుంటున్నావా? రాని, నా చిన్న కొడుకు అసలే కరాటీలో బ్యాక్ బెల్ట్. వాడు రావాలని కాళ్ళు చేతులు రెండు ఎరగొట్టి రివెంజ్ తీర్చుకోకపోతే నా పేరు సూర్యకాంతమే కాదు. ఏ పావని, ఒక గ్లాస్ వాటర్ తెచ్చి. సరే అత్తయ్య గారు. ఇదిగో ముసల్దానా, ఇదిగో. ఏంటది? టాబ్లెట్లు. నీకు జ్వరం కదా? నాకేం జ్వరం లేదే. ఓ, అయితే ఒళ్ళు నొప్పులు అనుకుంటా. ఒళ్ళు నొప్పులు కూడా లేవు. అయితే తలనొప్ప? నేను ఎక్కడ తలనొప్పి అని చెప్పాను? మరి ఇంకేమే నొప్పి ముసల్దానా? కాళ్ళు చేతులు ఒళ్ళు అన్ని బానే ఉన్నాయి కదా, వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు కదా. ఇంకొక మనిషి తెచ్చివ్వాలా నీకు? ఎర్రా మమ్మీ, నీకు బిర్యానీ అంటే ఇష్టమా, సాంబార్ అన్నం అంటే ఇష్టమా? అయ్యో, నాకు ఈ రెండు కాదు పావుని. కొత్తగా పక్కింటి అంటే డైమండ్ నెక్లెస్ చేయించుకుందంట, అదంటే చాలా ఇష్టం. తీసివా? అరే చిన్న, వచ్చావా? అమ్మా, నీ చెయ్యి ఎరగడం ఏంటి? నువ్వెప్పుడు చూసినా ఎవరితో గొడవ పడుతూనే ఉంటావు. నీకు ముందే చెప్పాను, అందరితో గొడవ పడితే ఎవరో ఒకరు కాలో చేతులు ఎరగొడతారని. అయినా నీకు కూడా ధైర్యం ఎవరికి ఉంది? ఆ పక్కింటి అంటియా, ఎదురింటి అంటియా, ఎవరో చెప్పు. అయిపోయారు నా చేతులు ఈరోజు, మామూలు ఉండదు. ఈ రోజు నా కొడుకు చేతిలో ఉంది దీనికి. మా అమ్మకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నాను. నువ్వు చెప్పమ్మా ఎవరో, వాళ్ళు కాలు చేతులు ఎరగొట్టొస్తాను. ఎవర్రా ఆ పాపిష్టి వైష్ణవే నా చెయ్యి కొట్టింది. నువ్వు వెళ్ళి దాని కాళ్ళు చేతులు ఎరగొట్టి నా కొడుకు అనిపించుకో. చిన్నదిని కొట్టిందా? ఎవరైతే నాకేంటి, మా అమ్మని కొట్టినా ఎవరినైనా వదలను. చిన్నదినా రా. ఏ వైష్ణవి, బయటికి రావే. నా కొడుకు వచ్చాడు, నీ అంతు తేలుస్తాడు.
ఆ ఏంటి? ఏంటోదినా మా అమ్మ చేయి ఎరగొడతావా? ఎంత ధైర్యం నీకు? నాకున్నదే ధైర్యం రా, బరాబర్ ఇరగొడతా. ఏం చేస్తావు? ఏంటి? అమ్మా చూడు, నీ వల్ల నేను కూడా తన్నులు తిన్నాను. మీ ఇద్దరు ఎలా అయినా కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. పొద్దున్న లేసి ఎవరి మొహం చూసినా ఏంటొచ్చి. అమ్మో ఆ ఇప్పుడు చెప్పు, నీ సంగతి ఏంటి? హలో సుప్రజ, చైనెత్త ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హలో, ఇక్కడ సిగ్నల్స్ సరిగా లేనట్టుంది, ఉండు బయటకు వచ్చి మాట్లాడతాను. సారీ చిన్న, గట్టిగా తగిలిందా? అది వదిలే చిన్నదినా, అమ్మ చెయ్యేటి నిజంగానే ఎరగొట్టేశావు. అయ్యో చిన్న, అలా ఎలా ఇరగొడతా చెయ్యిని? అయినా చెయ్యితే అలా బ్యాండేజ్ కడతారా? కట్టు కడతారు గాని. ఏదో కొంచెం గట్టిగా పట్టుకునేసరికి బెనికినట్టుంది అంతే. ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెయ్యి ఇరిగినట్టు క్రియేట్ చేశాను. ఓ అవునా, అయితే చెయ్యి ఇరగలేదన్నమాట. అయినా అత్తయ్యలో మార్పు రావాలన్నా, మా అక్క కష్టాలు తీరాలన్నా నేను ఇలా బిహేవ్ చేయక తప్పదు చిన్న. ఆవిడ అలా ఎదురించడం, చేయి చేసుకోవడం తప్పని నాకు తెలుసు, నాకు బాధగానే ఉంది. కానీ నేను ఆ మాత్రం కఠినంగా బిహేవ్ చేయకపోతే అత్తయ్యలో ఆ మార్పు రాదు. దీనికి నువ్వు కూడా సపోర్ట్ చేయాలి. అమ్మలో మార్పు వస్తుందంటే నువ్వేం చెప్పినా అది చేస్తాను వదినా, నా ఫుల్ సపోర్ట్ నీకే. థ్యాంక్ యూ చిన్న. అత్తయ్య గారు తలదూతారండి. టాబ్లెట్లు వేసుకున్నారా అత్తయ్య గారు? వేసుకున్నాలే, వెళ్ళు. అమ్మా, నీకు పొద్దున్న స్నానం ఎవరు చేయించారు? మీ వదినేలే. టిఫిన్ ఎవరు తినిపించారు? మీ వదినే. మరి నీకు రెడీ ఎవరు చేశారు? మీ వదినేరా. చూసావా అమ్మా, ఈ రోజుల్లో అందరు కోడలు తిండి పెట్టడానికే ఏడుస్తున్నారు. అలాంటిది నీ కోడలు నిన్ను బొమ్మలా రెడీ చేసి నీకు సేవలు చేస్తుంది. అలాంటి వదిన్ని నువ్వు బాధపడడం కరెక్టా అమ్మా? అందరిలాంటిది కాదమ్మా వదిన. వదిన చాలా మంచిది, అందుకే వదినంటే నాకు అభిమానం. నేను తల్లిలా నన్ను కొడుకులా చూసుకుంటుంది. ఇంకా ఇంతకన్నా మనకేం కావాలమ్మా? పాపం వదిన, ఇప్పటికైనా మారమ్మా. బాడి ముండా, నాకు తెలీదా? నువ్వు చెప్పాలనా? నీ పని నువ్వు చూసుకో. నా కోడల్ని నేను ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఆస్తిని మొత్తం అది రాయించుకున్న విషయం మా ఆయనకి ఇంకా తెలీదు. ఈ రోజు మా ఆయనకి చెప్పేసి దాన్ని ఎట్టయిన ఇంట్లో నుంచి బయటికి పంపించేయాల. ఏమండి, ఇట్రండి, రండి కూర్చోండి. ఆ వైష్ణవి ఉంది కదండి, పాపం నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం రాయించుకుందండి పాపిష్టిది. మన ఇద్దరం చేతులు కలిపి దాన్ని ఎట్టయినా సరే ఇంట్లో నుంచి బయటికి పంపించాలి. అందుకే చెప్పా, పావుని నేడిపించకుండా చూసుకోవే అని. పేనుకు పెత్తనం ఎత్తే తలంతా గోకినట్టు ఉందని నీ పెత్తనము. అప్పుడప్పుడు మొగుడు చెప్పిన మాటలు కూడా వినాలా, అప్పుడే సంసారాలు బాగుంటాయి. పావుని నేడిపించినావు కాబట్టి వైష్ణవి కోపం వచ్చి ఆస్తి అంతా రాయించుకుంది. నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ లేదు, సపోర్ట్ కాయ లేదు, సప్పిడి మొగందాన. ఇంకా నుంచినైనా మనిషిలాగా బతుకు. సూర్యకాంతం, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నోరు తగ్గించుకొని బతుకు, లేదనుకో బయటికి దొబ్బేస్తారు నిన్ను కూడా. హలో సుబ్బు, నాకు అర్జెంటుగా 10,000 కావాలరా, ఫోన్ పే చేయి. నా దగ్గర లేవమ్మా, ఇంకా జీతమే రాలేదు నాకు. సరేలే. అత్తయ్య గారు, నేను అడిగానా నిన్ను? ఇవి నా డబ్బులు కాదు అత్తయ్య గారు. పోయినసారి మామయ్య ఖర్చులకు ఉంటాయని చెప్పి నా దగ్గర ఉంచారు అంతే. సర్లే ఇవ్వు. ఏమండి, ఇట్రండి. డబ్బులు ఇంట్లో ఖర్చులకు నాకు ఇవ్వాలి కానీ ఆ పావనీకి ఇటువంటి నువ్వు. నేను ఎప్పుడు ఇచ్చానే? నేను ఇవ్వలేదే. నువ్వు ఇచ్చావని చెప్పే ఇప్పుడు పావని ఇచ్చిపోయింది. ఇస్తే నీకు ఇస్తా కానీ పావనీకి ఎందుకు ఇస్తా? నువ్వేమన్నా పావని డబ్బులు అడిగావా? లేదండి, నేనేం అడగలేదు. ఇప్పుడే డబ్బులు కావాలని సుబ్బుకు ఫోన్ చేసి అడిగితే వాడు లేవన్నాడు. అది విన్నట్టుంది. నాకు అర్థమైందిలే, నీకు డబ్బులు లేవని అమ్మాయి తెచ్చి ఇచ్చినట్టుంది. చూసావా, నువ్వు అడగకుండానే నీ అవసరానికి డబ్బులు ఇచ్చింది. అంత మంచి అమ్మాయిని ఎందుకు బాధ పెడతావో? మంచిగా చూసుకోవే. సర్లే, చూసుకుంటాలే. అత్తయ్య గారు,
పండక్కి మా పెద్దమ్మ ఫోన్ చేసి ఇంటికి రామంటుంది, వెళ్ళనా? అబ్బా పండగలు వస్తున్నాయండి చాలు. పుట్టింటి నుంచి పెద్దమ్మల నుంచి అత్తల నుంచి అందరి నుంచి ఫోన్లు వస్తాయి. నువ్వేమో పోవాలంటావు. పండగలకు పుట్టిళ్ళకి వెళ్తే ఇక్కడ పనులు ఎవరు చేయాలి? ఇల్లు క్లీన్ చేయాలి, పండగ పూట ఇంట్లో దీపం పెట్టాలి. అసలు మాకు వంట చేసుకుంటే కూడా అవ్వదు, ఒంట్లో బాగోలేదు అసలుకే. ఏం అవసరం లేదు, డోర్ మూసుకొని లోపలికి పో. పెద్దమ్మింటికి పోయిద్దంట, పెద్దమ్మింటికి. మా చెల్లెలి కూతురు ఫోన్ చేస్తుందండి. హలో, బాగున్నాను రా. పండుగ వస్తుంది కదా, అల్లుడు గారిని తీసుకొని నువ్వు వచ్చేసాయి. 4 రోజులు ముందే రావాలి చూడమ్మా. అయ్యో పెద్దమ్మ, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అసలే వాళ్ళకి ఒంట్లో బాగాలేదు. ఇందులో దసరా పండుగ వస్తుంది, ఇంట్లో దీపం పెట్టాలి కదా. పిచ్చి మొహం నానా, ఏం మీ అత్త దుఃఖలా ఉంది? ఏం దీపం పెట్టుకోలేదా, ఇల్లు క్లీన్ చేసుకోలేదా? అయినా పండగ పూట కాకపోతే ఆడపిల్లలు ఇంకెప్పుడు వస్తారా ఇంటికి? నేను చూసుకుంటానే, నువ్వు రావే. కాదు పెద్దమ్మ. హలో, వదినా బాగున్నాను. మీరేం మా ఇంటికి రానవసరం లేదు. పండక్కి కోడలే ఇల్లంతా క్లీన్ చేసి దీపం పెట్టాలంట కదా. అయినా పండగలకి కోడలు అసలు పుట్టింటికి వెళ్ళకూడదంట. ఇది మీ ఇంటి రూల్ అంట కదా. మీ ఇంట్లో మీరే దీపం పెట్టుకోండి, మా ఇంట్లో మేమే దీపం పెట్టుకుంటాం. సరే ఉంటా వదినా, బాయ్. కుదిరింది. ఎంత పొగరే నీకు? నా ఫోన్ లాక్కొని నా కూతుర్నే నా ఇంటికి రావద్దని చెప్తావా? ఏంటి దున్నపోతులా తిని అడ్డంగా బలిసి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నీ కొడుకుల్లాగే నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? కాళ్ళు చేతులు ఇరగొట్టి మంచాన పడేస్తా. మామయ్య గారి లాగే నా నోరు ముప్పిద్దాం అనుకుంటున్నావా? పెట్రోల్ బస్ తగలబెట్టేస్తా. నా కన్న వాళ్ళందరినీ వదిలేసి ఇంటికి వచ్చి మీరే కన్న వాళ్ళు అనుకొని నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నా కూడా భరించి ఎంతో ఓర్పుతో నేర్పుతో నీకు సేవలు చేస్తుంటే ఇంకా నా నోరు ముప్పించి నీ చెప్పు చెత్తలో పెట్టుకోవాలనుకుంటున్నావా? చెప్పు తెగిపోద్ది అని నేను కూడా అనగలను అత్తయ్య గారు, కానీ అనలేను. ఎందుకంటే పెద్దవాళ్ళంటే గౌరవం, అత్త అంటే అభిమానం. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అత్తయ్య గారు, ఉంటా. అది నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలా చూస్తావేంటి? నువ్వు నడిదంటే నడితే, గుడిదంటే గుడిదే. అమ్మయ్య, వైష్ణవి చెప్పినట్టే మాట్లాడా. ఇలా మాట్లాడితే ఎంత బాగుందో. అమ్మ.